శ్రావణ మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలోని పలు దేవాలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. శ్రావణమాస ఉత్సవాలను నల్గొండ పట్టణం పాతబస్తీ షేర్ బంగ్లాలోని శ్రీ భక్తాంజనేయ సహిత సంతోషిమాత దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ 3వ శుక్రవారాన్ని పురస్కరించుకొని దేవాలయంలో సుప్రభాతం, అమ్మవారికి అభిషేకం, అమ్మవారి దర్శనం, ఆరగింపు, అర్చనలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు, కుంకుమార్చనలు, వడిబియ్యం, ఉద్యాపనల కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి జయరామయ్య, అర్చకులు కారంపూడి మోహనాచార్యులు, శ్రీకాంతాచార్యులు, లక్ష్మణాచార్యులు, మహేష్, లోకేష్, శైలజ పాల్గొన్నారు. देवी कल्याणदायिनी सौभाग्यवर्धनवल्लभे हरिद्राचूर्णं लेपयामि कुङ्कुमाचूर्णं लेपयामि తమలపాకు నీటిని 5 సార్లు ప్రోక్షణ చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ. వరలక్ష్మి మాతాకి, వరలక్ష్మి మాతాకి, వరలక్ష్మి అలాగే తులసీనగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో భాగంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు శివప్రసాద్ శర్మ, హరీష్ శర్మ, హనుమంతాచార్యులు, రవివర్మతో పాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. देवीं माचन्द्रयं देवास्तां विष्णुर्वा प्रयोगन्ते सानवन्द्रेणो संजिगानो धेनुर्वा विस्मानोरेष्टुरेतो अयं मुहूर्तस्मुहूर्तस्वं गणानान्तवा गणपतिगुम्मवामहे कविं कवीना अक्षतवर्तुन्दम कट्टुण्डि गणानान्तवा गणपतिगुम्मवामहे कविं कवीनां मुहूर्तस्वं महासरस्वत्यै नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. धेनुर्वागस्मानोपनिषदेतो अयं ముహూర్తస్తు సుముహూర్తకాలే అక్షంతలు ఆ గణపతి మీద దండం పెట్టండి. ఒక్క ఖర్జూర పిండి పెట్టారు కదా, లేకపోతే పసుపు గణపతి చేస్తే ఆ గణపతి మీద దండం పెట్టండి. श्री लक्ष्मीनारायणाभ्यां नमः. उमामहेश्वराभ्यां नमः. ओम श्रीकृष्ण परब्रह्मणे नमः. తీసుకొని వాసుజంక తీసుకొని ఉత్తిష్టంతో భూతవిజాతాః ఏదే ధూర్వారకాః ఏదేషాం మహోత్తేన బ్రహ్మకర్మ సమావేత. శ్రీ భక్తాంజనేయ స్వామివారి దేవస్థానం తులసీనగర్ నందు ప్రతి సంవత్సరంలో వచ్చేటువంటి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున విశేషంగా మన దేవాలయంలో వేంచేస్తున్నటువంటి శ్రీ మహాలక్ష్మి వారి దేవాలయంలో అత్యంత వైభవపేతంగా అత్యధికంగా మహిళా భక్తుల చేత వరలక్ష్మీ వ్రతములు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి. ఇందులో భాగంగా ఈ యొక్క వ్రతంలో పట్టణ ప్రముఖులు, మహిళా భక్తులు అత్యధికంగా పాల్గొనడం జరిగింది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలకు అందరూ కూడా పాత్రపడడం జరిగింది.
అదేవిధంగా రాఘవేంద్ర కాలనీలోని షిరిడి సాయి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఆలయంలో లక్ష్మీ వ్రతంతో పాటు సామూహిక కుంకుమ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న మహిళలకు లక్కీ డ్రా ద్వారా 2 మహిళలకు అమ్మవారి శేష వస్త్రాల్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు బోయినపల్లి రాంబాబు, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాసులు, కోశాధికారి పొలిశెట్టి కృష్ణ, ఉపాధ్యక్షుడు వరకాంతం రాజేష్ రెడ్డి, ఉప కార్యదర్శి ఆరూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ స్వామిని అడుగుతుంది. అంతటా స్వామివారి ఈ విధంగా చెప్తారు: ఓ పార్వతి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులను కలుగజేసే వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేసుకోవలను. అమ్మా, అందరూ కూడా 2వ శుక్రవారం అనుకుంటారు. 3వ వారమైనా 2వ వారమైనా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే లెక్క మనకు. అట్లా అదో కథలో కూడా అదే విధంగా చెప్తారనమాట. పౌర్ణమి రోజు, ఆ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజు అమ్మవారి యొక్క వ్రతం చేసుకోవాలి అని ఆ స్వామివారు అమ్మవారికి చెప్పడం జరుగుతుంది. అంతటా అమ్మవారి ఈ విధంగా అడుగుతారు: మరి ఆ వరలక్ష్మీదేవికి వ్రతం చేసుకొని సుఖంగా ఉన్నారా? వారి యొక్క వివరాలన్నీ కూడా తెలియజేయండి అని అడుగుతుంది. అంతటా ఆ పట్టణంలో చారుమతి అనే ఒక మహాసాధ్వి, మహాపరివ్రత ఉండేది. పెద్దలకు అనేక విధములైనటువంటి ఉపచారాలన్నీ కూడా చేస్తుంది. ఇంటిలోని పనులన్నీ కూడా చేసుకొని ఆ విధంగా శుచి శుభ్రతలతో ఆచార సాంప్రదాయాలతో ఉన్నటువంటి ఆ మహాపరివ్రత అయిన శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి కనిపించకపోయేసరికి, ఓహో, నేను కలలో అమ్మవారిని దర్శనం చేసుకున్నానా అని అనుకుని ఆ స్వప్నంలో జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా ఈరోజు స్థానిక రాఘవేంద్ర కాలనీలోని శ్రీ షిరిడి సాయి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం నందు శ్రావణ మాసం పురస్కరించుకొని 3వ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని ఈ కాలనీలో దాదాపు 50 మంది మహిళా భక్తులతో శ్రీ వరలక్ష్మి వ్రతము మరియు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అలాగే శ్రావణ మాసం నుంచి ప్రతి శుక్రవారం కూడా ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే ప్రతి 20 మంది మహిళల్లో ఒకరికి అమ్మవారి శేషవస్త్రాన్ని బహుకరిస్తున్నాము. ఇప్పటి వరకు దాదాపు ఒక 200 నుంచి 300 మంది భక్తులు పాల్గొని అమ్మవారి కుంకుమార్చనలో ఈ 3 వారాల్లో పాల్గొన్నారు. అలాగే రాబోయే 2 వారాల్లో కూడా పాల్గొన్న ప్రతి 20 మంది మహిళల్లో ఒకరికి అమ్మవారి శేషవస్త్ర చీరను లక్కీ డిప్ ద్వారా బహుకరిస్తాము. ఈ కార్యక్రమానికి భక్తులు అత్యధిక సంఖ్యలో హాజరై రాబోయే 2 వారాలు కూడా అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అలాగే మొదటి వారము ఈ లక్కీ డ్రాలో మాధవి శారీ సెంటర్ రాఘవేంద్ర కాలనీ పోలిశెట్టి కృష్ణ మాధవి గారు ఇచ్చారు. అలాగే 2వ వారం 3వ వారము సాయి కృష్ణ టెక్స్టైల్స్ సాయి కృష్ణ షాపింగ్ మాల్ నాల్లా వెంకన్న గారు ఇచ్చారు. వారికి మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే శ్రావణ మాసం 3వ శుక్రవారాన్ని పురస్కరించుకొని స్థానిక రామకోటి స్తూప దేవాలయంలోని శ్రీ ఉమామహేశ్వర మాత అమ్మవారితో పాటు వాసవి మాత మూల విరాట్లకు అభిషేకాలు నిర్వహించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అదేవిధంగా శ్రీ వాసవి మాత అమ్మవారికి వివిధ రకాల పుష్పాలతో మహాపుష్పాభిషేకంతో పాటు మహిళా భక్తులచే సామూహిక అభిషేకం, కుంకుమార్చనలు నిర్వహించారు. కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు డ్రా ద్వారా 3కి అమ్మవారిని అభిషేకించిన పసుపు కుంకుమలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఓరుగంటి పరమేష్, ఆలయ పూజారి గనగల హరికృష్ణ శర్మ, ఆలయ వ్యవస్థాపక చైర్మన్ రేపాల భద్రాద్రి రాములు, సెక్రటరీ గజ్జల వెంకన్న, కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్, ప్రోగ్రాం కన్వీనర్ మేడం విశ్వప్రసాద్, శ్రీ వాసవి పారాయణ కన్వీనర్ ఓరుగంటి కరుణ, గజ్జల సునీత, కుక్కడపు అరుణ, బండారు జ్యోతి, గుడిపాటి సత్యనారాయణ, బండారు హరినాథ్, పోలా భిక్షపతి, మిట్టపల్లి రాజేందర్, మిట్టపల్లి వాస్తవ్ తదితరులు పాల్గొన్నారు. బయట బ్యానర్
మహాపుష్పాభిషేకం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం సందర్భంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో పూజ చేసుకోవాలి కాబట్టి.